నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏళ్లుగా తనను తాను ముస్లిం దేశాలకు నాయకుడినని, పశ్చిమ దేశాలకు మిత్రుడినని అనుకున్న ఓ దేశం ఉంది. కానీ అది చేసిన పనులు, ముఖ్యంగా ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఇప్పుడు దాన్ని ప్రపంచ పటంలోనే ఏకాకిని చేశాయి. అవును, మనం మాట్లాడుతుంది పాకిస్తాన్ గురించే. ఇటీవల బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మన భారతదేశం ఎలా గర్జించిందో, ప్రపంచ దేశాలు పాకిస్తాన్ వైపు ఎలా వేలెత్తి చూపాయో చూస్తే షాక్ అవుతారు. పాకిస్తాన్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ప్రపంచం దాన్ని ఎందుకు దూరం పెడుతోంది? దాని భవిష్యత్ ఏంటి? ఈ మధ్య బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన బ్రిక్స్ సదస్సు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ మీటింగ్లో కేవలం ఆర్థిక విషయాలు, వాతావరణ మార్పులపైనే కాదు, ఒక దేశం ఉగ్రవాదానికి మద్దతిస్తే ప్రపంచం ముందు అది ఎలా అడ్డంగా దొరికిపోతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. మన ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదం అనేది మానవ జాతి మొత్తానికి పెద్ద ముప్పు. అది ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఉగ్రవాద బాధితుడిని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవాడిని ఒకేలా చూస్తే అది మానవత్వానికి ద్రోహం చేసినట్లే అవుతుంది అంటూ మోడీ చాలా సీరియస్గా మాట్లాడారు. ఆయన మాటల్లోని పదును, ఆయన ఉద్దేశం ఎవరి గురించో ప్రపంచ దేశాలన్నిటికీ బాగా అర్థమైంది. పరోక్షంగానో ఇంకోలాగో కాదు, సూటిగా స్పష్టంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని రాష్ట్ర విధానంగా వాడుకుంటున్న తీరును ఎండగట్టారు. రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని ఆయన ప్రస్తావించారు. ఇది కేవలం భారతదేశంపై దాడి కాదు, మానవత్వానికి జరిగిన దాడి అని చెప్పారు. ఒకవైపు ప్రపంచ దేశాల దగ్గర అడుక్కుంటూ, ఆర్థిక సాయం కోసం పాకులాడుతూ, మరోవైపు తన భూభాగాన్ని ఉగ్రవాదానికి అడ్డగా మార్చిన పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని ప్రపంచం ముందు బట్టబయలు చేశారు. ఈ సదస్సులో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి రియో డి జనీరో డిక్లరేషన్ అనే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అందులో అన్ని రకాల ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పాకిస్తాన్కు మరో పెద్ద దెబ్బ. అమెరికా, యూరోపియన్ దేశాలతో పాటు ఇప్పుడు బ్రిక్స్ వంటి పెద్ద కూటముల్లోనూ పాకిస్తాన్ ఏకాకి అయిపోతుంది. ఏ దేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వాళ్లతో అస్సలు చేయి కలపట్లేదు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చూస్తే దయనీయంగా ఉంది. ఆర్థికంగా దివాలా తీసే స్టేజ్లో ఉంది. తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రాజకీయ అనిశ్చితి దానిని మరింత కుదేలు చేస్తున్నాయి. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే అంతర్జాతీయంగా గుర్తింపు, సహాయం కావాలి. కానీ ఉగ్రవాదానికి తన మద్దతు ఆపకపోతే దానికి ఏ దేశము సాయం చేయదు. ప్రపంచ మ్యాప్లో పాకిస్తాన్ అనేది ఇకపై ఉగ్రవాదానికి సపోర్ట్ ఇచ్చే దేశంగానే గుర్తుండిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పాకిస్తాన్ తన విధానాలను సమూలంగా మార్చుకోవాలి. ఉగ్రవాదాలను కట్టడి చేయాలి, వారికి షెల్టర్ ఇవ్వడం ఆపాలి. అప్పుడే ప్రపంచం దాన్ని నమ్మే అవకాశం ఉంటుంది. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి. లేదంటే పాకిస్తాన్ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడం పక్కా.